హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తాడి శివాని. ఈ వీడియోలో ట్రెజర్ ఎన్ఎఫ్టీ ప్లాన్ గురించి తెలుసుకుందాము. ఈ ట్రెజర్ ఎన్ఎఫ్టీ అనేది మనకి ఎన్ఎఫ్టీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్గా స్టార్ట్ అయ్యింది. సో ఇది 2021లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. సో మనం ప్రాజెక్ట్ డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ ఇంట్రడక్షన్ మనం చూద్దాము. యాక్చువల్లీ ఎన్ఎఫ్టీ విషయానికి వస్తే ఒక 2 మినిట్స్ మనం ఎన్ఎఫ్టీ గురించి మాట్లాడదాం. సో ఈ ఎన్ఎఫ్టీ ఇండస్ట్రీ అనేది 2017లో స్టార్ట్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చాలా మంచి గ్రోత్తో ఒక డిఫరెంట్ వరల్డ్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేబీ మీ అందరికీ ఈరోజు క్రిప్టో వరల్డ్ అనేది తెలిసి ఉంటుంది. క్రిప్టో కరెన్సీ లైక్ బిట్ కాయిన్, ఎథీరియం. సో ఇది ఒక డిజిటల్ కరెన్సీ అనమాట. అలాగే మనకి స్టాక్స్ గురించి తెలుసు, డిఫరెంట్ కంపెనీ స్టాక్స్. అలాగే ఫారెక్స్ మార్కెట్, ఫారెన్ కరెన్సీస్కి సంబంధించిన మార్కెట్. సో ఇలా మనకి డిఫరెంట్ మార్కెట్స్ ఉన్నాయి. ఈరోజు ఇవన్నీ కూడా డిజిటల్గా వరల్డ్ మొత్తం కూడా ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. అదేవిధంగా ఎన్ఎఫ్టీ అనేది కూడా ఒక డిజిటల్ అసెట్ అనమాట. సో అయితే ఈ ఎన్ఎఫ్టీ అనే దాని గురించి మీరు సింపుల్గా చెప్పాలి అంటే మన పెయింటింగ్స్ని కానీ, మన పిక్చర్స్ని, మన ఫోటో కలెక్షన్స్, మన వీడియోస్, మన డిఫరెంట్ పోస్ట్లు ఇవన్నీ కూడా బ్లాక్ చైన్లో రిజిస్టర్ చేసినప్పుడు అదొక టోకెన్గా మారుతుంది. సో దాన్నే ఎన్ఎఫ్టీ అంటారు, నాన్ ఫంజబుల్ టోకెన్స్. నాన్ ఫంజబుల్ టోకెన్స్ అంటే దీన్ని రీప్లేస్ చేయలేంది అనమాట. ఫర్ సపోజ్ మీరు ఒక అద్భుతమైన పెయింటింగ్ వేశారు. ఈ పెయింటింగ్ని మీరు ఎథీరియం బ్లాక్ చైన్ నుంచి ఒక ఎన్ఎఫ్టీగా రిజిస్టర్ చేస్తే దాన్ని మార్కెట్లో ఎవరైనా పర్చేస్ చేసినప్పుడు అది మీకు ఒక వాల్యూ క్రియేట్ అవుతుంది. అలా ఒకరి నుంచి ఒకరికి దాని వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ట్రేడ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇలా ఈరోజు డిఫరెంట్ ఎన్ఎఫ్టీస్ మార్కెట్లోకి వచ్చాయి. ఎస్పెషల్లీ మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ, స్పోర్ట్స్ ఇండస్ట్రీ చూసుకుంటే పెద్ద వాళ్ళు కూడా ఈ ఎన్ఎఫ్టీస్ కలెక్షన్స్ మీద బాగా దృష్టి పెడుతున్నారు. రేపు ఫ్యూచర్లో ప్రతిదీ కూడా డిజిటల్లోనే మనం చూడగలుగుతామండి. అలాంటి ఒక ప్లాట్ఫామ్ ఈ ఎన్ఎఫ్టీ ప్లాట్ఫామ్, అంటే నాన్ ఫంజబుల్ టోకెన్స్ అంటారు వీటిని. మీరు ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ గూగుల్ అండ్ యూట్యూబ్స్ ద్వారా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇంకా క్లియర్గా ఉంటుంది. అండ్ నేను కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఓన్లీ ఎన్ఎఫ్టీస్ గురించి ఒక వీడియో కూడా మీకు చేసి పెడతాను. అయితే ఇక్కడ మన టాపిక్ ట్రెజర్ ఎన్ఎఫ్టీ ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ట్రెజర్ ఎన్ఎఫ్టీ గురించి మాట్లాడదాం. ఈ ట్రెజర్ ఎన్ఎఫ్టీ అనేది 2021లో స్టార్ట్ అయింది. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎన్ఎఫ్టీస్ని కలెక్ట్ చేయడము, ఎన్ఎఫ్టీస్ని క్రియేట్ చేయడము, అట్లాగే వాటిని ట్రేడ్ చేయడము, బిడ్డింగ్ చేయడము. అదేవిధంగా వీళ్ళు వరల్డ్లో టాప్ ఎక్స్చేంజ్ ఓకే ఎక్స్చేంజ్తో వీళ్ళు టైఅప్ అయ్యి ఎన్ఎఫ్టీ ట్రేడ్ అనేది చేస్తున్నారనమాట. సో అయితే మీకు ఇక్కడ కంపెనీ ప్రొఫైల్ గురించి చెప్పాలి అంటే మీరు చూడొచ్చు. సో ఈ కంపెనీ కాలిఫోర్నియాలో స్టార్ట్ అయింది, అమెరికాలో. సో అక్కడ మీకు కార్పొరేట్ రిజిస్టర్డ్ సర్టిఫికేషన్ మీరు చూడొచ్చు. అదేవిధంగా రీసెంట్గా వీళ్ళకి ఎన్ఎస్బి లైసెన్స్, కెనడా గవర్నమెంట్ నుంచి ఎన్ఎస్బి లైసెన్స్, ఎంఎస్బి అంటే మనీ సర్వీసెస్ అండ్ బిజినెస్ లైసెన్స్ అనేది కూడా వీళ్ళకి రావడం జరిగింది. ఆల్మోస్ట్ వీళ్ళు ఇప్పుడు వరల్డ్ వైడ్గా 70+ కంట్రీస్లో వీళ్ళ ఎన్ఎఫ్టీ ట్రేడ్స్ అనేవి చేస్తున్నారు. ఈ కంపెనీ బిజినెస్ పార్ట్నర్స్ లైక్ ఇప్పుడు చెప్పాను ఓకే ఎక్స్చేంజ్ అని చెప్పేసి అట్లా డిఫరెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్స్తో వీళ్ళు టైఅప్ అయి ఉన్నారనమాట. మీకు ఇంకా ఈ ప్లాన్ గురించి మీకు సింపుల్గా నేను మీకు బోర్డ్ ప్రెజెంటేషన్ ఇస్తాను. మీరు బోర్డ్ ప్రెజెంటేషన్ త్రూ చూడొచ్చు. రైట్. సో జనరల్గా ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, సో ఈ ప్రాజెక్ట్ అనేది కాలిఫోర్నియాలో స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు 2021లో స్టార్ట్ అయిందండి. ఓకే, వీళ్ళు ట్రేడింగ్ ఎక్స్చేంజ్ అనేది కూడా వీళ్ళు లాంచ్ చేశారు. ఈ ట్రేడింగ్ ఎక్స్చేంజ్ని 2022లో స్టార్ట్ చేశారండి. అంటే ఎన్ఎఫ్టీస్కి వీళ్ళు ఒక ఎక్స్చేంజ్ కూడా లాంచ్ చేశారు 2022లో. ఇది ఆల్రెడీ మనకి ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. యాపిల్ ఫోన్ అయితే కనుక ఐఓఎస్లో కూడా అవైలబుల్ ఉంది. మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. అయితే మీరు ఎవరిదైనా రెఫరల్ లింక్ ద్వారా మీరు దీంట్లో రిజిస్టర్ అవ్వచ్చు. అయితే ఇక్కడ మీకు మినిమం, సో ఈ ఎన్ఎఫ్టీ ట్రేడింగ్లో మనం కూడా ఎంటర్ అవ్వచ్చు. సో మినిమం వచ్చేసి మనకి ఇక్కడ మినిమం డిపాజిట్ $100 నుండి మనకి డిపాజిట్ చేసి ఈ ఎక్స్చేంజ్లో మనం ఒక $100 నుంచి డిపాజిట్ చేసి ఇక్కడ మనం మనీ ఎర్న్ చేయొచ్చు అనమాట. సో అలాగే మీకు మినిమం విత్డ్రా కూడా ఇక్కడ మినిమం విత్డ్రా $50.
సో మనకు వచ్చే ప్రాఫిట్ని మనం ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు, మినిమం $50 అండ్ అబోవ్. సో లిమిట్ అనేది లేదు, $50 నుండి ఎంతైనా మీ వ్యాలెట్ నుంచి విత్డ్రా పెట్టుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇందులో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే క్యాపిటల్ విత్డ్రా. మీరు ఎక్స్చేంజ్లో యాడ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ అనేది ఎప్పుడైనా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి కండిషన్స్ లేవు. అంటే మన క్యాపిటల్ అనేది ఇప్పుడు మనకి మార్కెట్లో 2x 3x కాన్సెప్ట్ లాగా మీకు అలా ఉండదు. సో జస్ట్ మనం ఇక్కడ ఈ ట్రేడింగ్లో కనుక మనం కూడా ఎంటర్ అయితే $100 నుంచి మనం ఎంటర్ అవ్వచ్చు. వీళ్ళ ఎక్స్చేంజ్ ఉంది, ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకుంటాం రెఫరల్ లింక్తో. $100 మనం ఎక్స్చేంజ్లో యాడ్ చేసుకొని డైలీ ఇక్కడ NFT ట్రేడింగ్ నడుస్తుంటుంది. ఆ NFT ట్రేడింగ్లో మనం పార్టిసిపేట్ చేస్తే డైలీ మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అలా మనకు వచ్చిన ఇన్కమ్ $50 విత్డ్రా పెట్టుకోవచ్చు. అంటే మినిమం $50 నుండి మ్యాక్సిమం ఎంతైనా పెట్టుకోవచ్చు. మనకి వద్దు అనుకుంటే మన క్యాపిటల్ కూడా ఎప్పుడైనా మనం రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఉన్నటువంటి ఇవి అడ్వాంటేజెస్. అయితే ప్లాన్లోకి వెళ్తే ఫర్ సపోజ్ ఇక్కడ మీకు ఇన్కమ్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ ట్రేడింగ్ కమిషన్, ట్రేడింగ్ ప్రాఫిట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక $100తో స్టార్ట్ చేశారనుకోండి, మీకు డైలీ 1.8% ట్రేడింగ్ ప్రాఫిట్ వస్తుంది అనమాట. సో ట్రెజర్ ఎన్ఎఫ్టీలో ఏం జరుగుతుందంటే ప్రతిరోజు కొన్ని ఎన్ఎఫ్టీస్ మీద మీకు ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఈ ట్రేడింగ్ అనేది ఎలా ఉంటుందంటే వీళ్ళు అల్గారిథం సిస్టమ్ ద్వారా పూల్ ట్రేడ్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఈ పూల్ ట్రేడ్లో జస్ట్ మనం ఎంటర్ అయితే ప్రతిరోజు మనకి 1.8% అనేది జనరేట్ అవుతుంది. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. జనరల్గా మీకు ఒక కన్ఫర్మేషన్ బటన్ ఉంటుంది, దానికి ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పెట్టాను, అది మీరు చూడొచ్చు. జస్ట్ అది ఒక 1 minute వీడియో. జస్ట్ ఒక కన్ఫర్మేషన్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏఐ ద్వారా మీకు ఆటోమేటిక్గా ఒక ఎన్ఎఫ్టీ అనేది బై అవుతుంది. ఇమీడియట్గా దాని సెల్ ఆప్షన్ ఉంటుంది, సెల్ చేసేస్తే మీకు 1.8% అనేది మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇలా మీకు డైలీ ఒక ట్రేడ్ ఉంటుంది, డైలీ 1.8% అనేది మీకు ప్రాఫిట్ జనరేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది $100 నుండి $500 వరకు కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. $500. సో ఒక మొబైల్కి ఒకటే అకౌంట్, ఒక మొబైల్కి ఒక అకౌంట్. అంటే మీరు మల్టిపుల్ అకౌంట్స్ చేయడానికి ఇక్కడ పాసిబుల్ అవ్వదు. ఒక మొబైల్ ఐపీతో ఒక అకౌంట్ క్రియేట్ అయిందంటే ఇంకొక అకౌంట్ క్రియేట్ అవ్వదు అనమాట. కాబట్టి ఇక్కడ ఎవరైనా కానీ ఎంత పెద్ద ఇన్వెస్టర్ అయినా కానీ మ్యాక్సిమం $100 to $500 వరకు ఎంటర్ అవ్వచ్చు. సో ఇంకా మనకి అవకాశం ఉంది, $1000 వరకు కూడా అవకాశం ఉంది చేయాలనుకుంటే. బట్ మనకి లెవెల్ 1లో $100 నుండి $500 వరకు మనం ఇన్వెస్ట్ చేసుకుంటే 1.8% మనకి డైలీ కమిషన్ అనేది జనరేట్ అవుతుంది. అయితే ఇక్కడ మీకు మంత్లీ వచ్చేటప్పటికి ఓవరాల్గా మీరు మంత్లీ చూసుకుంటే మినిమం 30% నుండి 40-45% వరకు కూడా మీకు టోటల్ మంత్లీ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. జనరల్గా మీరు 1.8% డైలీ అంటే 30 డేస్కి యాక్చువల్లీ 55% రావాలి, 30 డేస్కి కదా. కానీ మనకి ఇక్కడ 30 to 40% వరకు వస్తుంది. ఎందుకు అంటే మీరు ఇప్పుడు మీ ఎక్స్చేంజ్లో $100 ఉందనుకోండి, ట్రేడింగ్కి $100 తీసుకోదు, ఒక $80, $70, $90 తీసుకుంటుంది అనమాట. కాబట్టి ఆ రేషియోలో చూసుకుంటే మంత్ మొత్తం మీద మీకు 30 to 40% వస్తుంది. మీకు ఒక నెల మొత్తంలో ఎప్పుడైనా కానీ ఒక 3 to 4 ట్రేడ్స్ అనేవి 0 ట్రేడ్స్ పడతాయి, అంటే నో ప్రాఫిట్ అనమాట, వాటికి అక్కడ ప్రాఫిట్ ఉండదు. సో ఇక్కడ ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే మీకు మైనస్ ట్రేడ్స్ అనేది ఉండదు. మైనస్ ట్రేడ్ అనేది ఉండదు, ఎందుకంటే ఇది క్రిప్టో కరెన్సీ కాదు, కాయిన్ పెరుగుతుంది తగ్గుతుంది అనడానికి. అలాగే షేర్ మార్కెట్ కాదు, వ్యాపారం బాగుంటే పెరగడానికి, వ్యాపారం బాగుంటే తగ్గడానికి. ఈ ఎన్ఎఫ్టీలో ఉన్న బ్యూటీ ఏంటంటే మీకు మైనస్ ట్రేడ్ ఉండదు, ఎందుకంటే ఎన్ఎఫ్టీ అనేది ఎప్పటికప్పుడు స్టెప్ బై స్టెప్ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి మైనస్ ట్రేడ్ అనేది ఉండదు. సో ఎప్పుడైనా మీకు నాట్ వన్స్, సో ఆ రోజు ట్రేడ్ లేదనుకోండి మీకు 0 అనమాట, ఇన్కమ్ రాదు. కాబట్టి అలా ఒక మంత్ మొత్తం మీద మీరు చూసుకుంటే మినిమం 30 to 40% ఇక్కడ మనం ఎర్న్ చేయొచ్చు అనమాట. అయితే దీంట్లో ఉన్న మనకి ఇంకొక బ్యూటీ ఏంటంటే ఫర్ సపోజ్ మీరు ఒక $100తో ఎంటర్ అయ్యారు, ఒక 45 డేస్ పాటు 45 డేస్ మీరు విత్డ్రా చేయకుండా
కంటిన్యూస్గా డైలీ ట్రేడ్ చేసుకుంటూ వెళ్తే మీకు కాంపౌండింగ్ సిస్టమ్ ద్వారా ఇక్కడ మీకు ఇంకొక బెనిఫిట్ ఏంటంటే కాంపౌండింగ్. మీకు వచ్చే ప్రాఫిట్ అంతా కూడా కాంపౌండింగ్ అవుతూ ఉంటుందన్నమాట. సో కాంపౌండింగ్ వల్ల మీకున్న బెనిఫిట్ ఏంటంటే 45 డేస్కి మీకు $200 అవుతుందన్నమాట. అదే $100ని మీరు కంటిన్యూస్గా విత్డ్రా చేయకుండా 100 డేస్ పాటు డైలీ ఒక ట్రేడ్ నడుస్తుంది కాబట్టి 100 డేస్ పాటు కంటిన్యూస్గా ఉంచితే మీకు ఆల్మోస్ట్ ఇది $500 అవుతుంది. అదే మీ $100ని మీరు 180 డేస్ అంటే ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ పాటు మీరు ట్రేడింగ్లో ఉంచితే ఇది మీకు అప్రాక్సిమేట్లీ అప్ టు $1,500 వరకు కూడా మీకు ఇది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో అదే $100ని మీరు 365 డేస్ కనుక మీరు కాన్ఫిడెంట్గా ఉంచేస్తే ఆల్మోస్ట్ $22,000 అంటే సుమారు 25 లక్షల వరకు మీ వ్యాలెట్ ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ కంపెనీ ఇచ్చేది మీకు 1.8% ప్రతి ట్రేడ్ మీద. మంత్లీ వచ్చేటప్పటికి మీకు 30-40% కంపెనీ ఇస్తుంది. కానీ 1 ఇయర్కి వచ్చేటప్పటికి ఎందుకు ఇంత బిగ్ అమౌంట్ అవుతుంది అంటే ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనమాట. ఈరోజు మనం చెప్తున్నాం, వరల్డ్ మొత్తం చెప్తుంది 8th వండర్ ఏదైతే ఉందో అది కాంపౌండింగ్ అని చెప్పేసి. అలాంటి ఒక కాంపౌండింగ్ విధానం ద్వారా మీరు కాన్ఫిడెంట్గా మీ ఎక్స్చేంజ్లో మీరు $100ని ప్రతిరోజు ట్రేడ్కి వదిలేస్తే మీకు ఆల్మోస్ట్ 365 డేస్కి 22 lakhs అవుతుంది. కానీ యాజ్ ఎ హ్యూమన్ సైకాలజీ నాకు తెలిసినంతవరకు ఎవరు 360 రోజులు ఈ సిస్టంలో ఉండలేరు. ఎందుకంటే డైలీ డబ్బులు కనిపిస్తుంటే ఏదో ఒక అవసరం వస్తుంది, తీసేయాలనుకుంటారు, తీసేస్తుంటారు. సో నా సజెషన్ ఏంటంటే యాజ్ ఎ లీడర్ సింప్లీ మీరు ఒక $100 ఇన్వెస్ట్ చేయండి, 45 డేస్ మీరు ట్రేడ్లో ఉంచండి, $200 అవుతుంది. మీ $100 మీరు క్యాపిటల్ తీసేసుకోండి, ప్రాఫిట్ $100 మీరు లాంగ్ టర్మ్లో వదిలేసేయండి. సింపుల్. సో లక్కీగా మీకు మల్టిపుల్ అయింది అనుకోండి, ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. సో అయితే ఇందులో అలా అని చెప్పేసి ఇప్పుడు 45 డేస్ వరకు నేను వెయిట్ చేయాలా, 100 డేస్ వరకు వెయిట్ చేయాలా, 180 డేస్ ఇట్లా మనం వెయిట్ చేయాలంటే ఏమీ అవసరం లేదు. ఎనీ టైం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎనీ టైం క్యాపిటల్ విత్డ్రా అంటే మీ డబ్బుల్ని మీరు ఎప్పుడైనా తీసేసుకోవచ్చు. ఈరోజు మీరు జాయిన్ అయ్యారు $100తో, ఒక 10 డేస్ ట్రేడ్ చేశారు, ఒక $120 వచ్చాయి అనుకుందాం, టోటల్ విత్డ్రా చేసేసుకోవచ్చు. ఒకవేళ ఇందులో మీరు మొత్తం వద్దు అనుకుంటే ఒక $50 మినిమం $50 కదా, $50 మీరు విత్డ్రా చేసుకొని $70 మీరు వ్యాలెట్లో ఉంచేస్తే మీకు ఈ $70 మీద కూడా ట్రేడింగ్ నడుస్తుంది. అంటే ట్రేడింగ్ నడవాలి అంటే మినిమం $50 వ్యాలెట్లో ఉండాలి. మినిమం ఏది ట్రేడింగ్ నడవాలి అంటే దిస్ ఈజ్ ద ప్రాసెస్, రైట్? సో ఇది మనకి ట్రేడింగ్ కమిషన్. నెక్స్ట్ వచ్చేసి మీకు కమ్యూనిటీ సెకండ్ ఇన్కమ్ వచ్చేసి రిఫరల్ ఇన్కమ్. ఈ రిఫరల్ ఇన్కమ్లో ఏమవుతుందంటే మీరు ఎవరినైనా $100తో మీరు రిఫర్ చేశారు అనుకోండి, మీకు $20 కమిషన్ వస్తుంది అనమాట. స్పాట్ అంటే $15 to $20 వరకు వస్తుంది. ప్రజెంట్ $20 వస్తుంది, బిట్వీన్ $15 to $20 బిట్వీన్ వస్తుంది. అదే పర్సను ఇంకొక పర్సన్ మీరు $200తో రిఫర్ చేశారు అనుకోండి, అంటే వాళ్ళు $200 పెట్టుకున్నారు ట్రేడింగ్లో, మీకు ఆల్మోస్ట్ ఇక్కడ $30 వస్తుంది కమిషన్ అంతే. ఒకవేళ ఈ పర్సన్ $500 పెట్టినా, $1000 పెట్టినా మ్యాక్సిమం $1000 వరకు యాక్సెస్ ఉంది కాబట్టి, సో ఇంకా తను ఎంత ఇంక్రీజ్ చేసినా మీకు $30 మ్యాక్సిమం వస్తుంది, అంతకు మించి రాదనమాట. ఇది మన రిఫరల్ బెనిఫిట్. అంటే ఈచ్ రిఫరల్ మీద మీకు $20 వస్తాయి. సో మీరు త్వరగా రిస్క్ ఫ్రీ అవ్వాలి అంటే మీరు ఒక 5 రిఫరల్స్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా ప్రతి పర్సన్ మీద మీకు $20 కమిషన్ వస్తుంది, $100. సో మీ క్యాపిటల్ మీకు వచ్చేస్తుంది, మీరు రిమూవ్ చేసుకొని మీరు ఏదైతే ఆల్రెడీ పెట్టున్నారో అది లాంగ్ టర్మ్కి మీరు వదిలేయచ్చు. ఇలా మీరు ఈజీగా రెఫరల్ ప్రోగ్రామ్ ద్వారా మీ రిస్క్ నుంచి ఎర్లీ మీరు రికవర్ అవ్వచ్చు అనమాట. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే లెవెల్ ఇన్కమ్. సో లెవెల్ ఇన్కమ్ ఏంటి అంటే ఇక్కడ మనకి 3 లెవెల్స్లో ఇన్కమ్ అనేది ఉంటుంది. మీరు ఎవరినైతే డైరెక్ట్గా స్పాన్సర్ చేస్తారో ఇది మీ ఏ లెవెల్ అవుతుంది. అలాగే వాళ్ళ ద్వారా ఎవరైతే జాయిన్ అవుతున్నారో సో ఇది మీ బి లెవెల్ అవుతుంది. సో వాళ్ళ ద్వారా ఎవరైతే జాయిన్ అవుతారో ఇది మీ సి లెవెల్ అవుతుంది. ఓకే, సో ఏ అనేది మీ డైరెక్ట్, బీసీ అనేది వాళ్ళ ద్వారా వచ్చేవాళ్ళనమాట. సో ఇక్కడ మీకు ఏ లెవెల్లో
ఆల్మోస్ట్ మీకు 12% వాళ్ళకు వచ్చే కమిషన్ మీద మీకు 12% వస్తుంది డైలీ. బి లెవెల్లో 5% వస్తుంది. సి లెవెల్లో 2% వస్తుంది. అర్థమైందండి? అంటే 3 లెవెల్స్ వరకే. ఇంతకు మించి మీకు ఎంత డెప్త్కి వెళ్ళినా కానీ ఇంకా టీం మీద ఇన్కమ్ రాదు. ఓన్లీ 3 లెవెల్స్లోనే టీం బెనిఫిట్ వస్తుంది. డైరెక్ట్ పర్సన్స్ మీద 12%, బి లెవెల్లో 5%, సి లెవెల్లో 2%. అయితే ఇది మీకు రావాలి అంటే మీరు లెవెల్ 2 కేటగిరీలో ఎంటర్ అయ్యి ఉండాలి. అంటే మీరు L2 క్వాలిఫై ఉండాలి. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఇన్వెస్టర్స్ అందరూ కూడా L1లో ఉంటారు. అంటే వాళ్ళు ఓన్లీ ఇన్వెస్ట్ చేసుకొని ట్రేడింగ్ మీద వచ్చే బెనిఫిట్ తీసుకుంటారు. బట్ L2కి వెళ్ళాలి అంటే ఎవరైతే L2కి క్వాలిఫై అవుతారో వాళ్ళకి టీమ్ కమిషన్స్ వస్తాయి. L2 క్వాలిఫై అవ్వాలి అంటే మీ ఇక్కడ సింపుల్ లాజిక్, మీరు డైరెక్ట్గా ముగ్గురిని రిఫర్ చేసి ఉండాలి. అంటే మీరు డైరెక్ట్గా 1, 2, 3 మెంబర్స్ని మినిమం రిఫర్ చేసి ఉండాలి. ఓకే, దెన్ ఈ ముగ్గురు ద్వారా బి అండ్ సి లెవెల్లో, అంటే బి అండ్ సి లెవెల్లో ఒక 5 మెంబర్స్ జాయిన్ అయి ఉండాలి. అర్థమైందా అండి? మీకు డైరెక్ట్గా 3 మెంబర్స్. సో బి అండ్ సి లెవెల్లో 5 మెంబర్స్, టోటల్గా 8 మెంబర్స్ కనుక మీరు టీమ్ని బిల్డ్ చేస్తే ఆ రోజు నుంచి మీకు ఈ యొక్క మీ డైరెక్ట్ పర్సన్స్ మీద 12%, బి లెవెల్లో 5%, సి లెవెల్లో 2% అనేది కమిషన్ జనరేట్ అవుతుంటుంది అనమాట. మీకు ఇది టేబుల్ ఒకసారి నేను చూపిస్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడొచ్చు. ఓకే, మీరు లెవెల్ 2లో కనుక ఉన్నారనుకోండి, మీకు లెవెల్ 2లో మీకు ఏమవుతుందంటే 12%, 5%, 2% వస్తుంది. అదే లెవెల్ 3కి వెళ్ళారనుకోండి 13%, 6%, 3% వస్తుంది మీ టీం మీద. మీరు లెవెల్ 4లోకి వెళ్తే 15, 7, 5 వస్తుంది. లెవెల్ 5లోకి వెళ్తే 16, 8, 7 వస్తుంది. లెవెల్ 6లోకి వెళ్తే అలా మీకు 6 లెవెల్స్ వరకు ఉంది. కానీ మీ టీం మాత్రం 3 లెవెల్స్లోనే మీకు బెనిఫిట్ వస్తుంది అనమాట. సో దీని క్రైటీరియా ఏంటి, ఇది మనం తీసుకోవాలంటే మనం ఎలా క్వాలిఫై అవ్వాలి అనేది కూడా ఇక్కడ నేను మీకు క్లియర్గా బోర్డులో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు లెవెల్ 1లో ఉంటారు. ఓకే, లెవెల్ 2కి వెళ్ళాలి అంటే మన డైరెక్ట్ ఇక్కడ మీరు ఉన్నారు, మీ డైరెక్ట్గా ముగ్గురు ఉండాలి. 1, 2, 3 ఇది మీ ఏ లెవెల్ అనమాట. అండ్ మీ బి అండ్ సి లెవెల్లో 5 మెంబర్స్ ఉండాలి. టోటల్ 8 మెంబర్స్ అయితే మీరు L2 అవుతారు. ఇక్కడ మీకు ఏమవుతుందంటే 12%, 5%, 2% వస్తుంది. అదే మీరు L3కి వెళ్ళాలి అంటే మీరు డైరెక్ట్గా 6 రిఫరల్స్ ఇచ్చి ఉండాలి, 6 డైరెక్ట్ రిఫరల్స్. అలాగే బి అండ్ సి లెవెల్లో 20 మెంబర్స్ ఉండాలి. ఎప్పుడైతే టోటల్ 26 మెంబర్స్ టీమ్ అవుతారో అప్పుడు మీకు ఈ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో 13%, 6%, 3% వస్తుంది అనమాట. సో నెక్స్ట్ L4, ఎప్పుడైతే మీరు L4లో మీరు డైరెక్ట్గా 15 మెంబర్స్ని చేసి ఉండాలి. వాళ్ళ ద్వారా మీకు బి అండ్ సి లెవెల్లో 60 మెంబర్స్ వచ్చి ఉండాలి. అంటే టోటల్గా 75 మెంబర్స్. సో అప్పుడు మీకు ఇక్కడ 14, 7, 4% ఇలా మీకు లెవెల్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎప్పుడైతే మీరు L2కి క్వాలిఫై అయ్యారో, L2 క్వాలిఫై అవ్వాలి అంటే మీకు ఇంకో కండిషన్, మీరు టీమ్ని 8 మెంబర్స్ టీమ్ చేయడంతో పాటు ఇక్కడ మీకు డైరెక్ట్గా ముగ్గురు, టీమ్ 5 మెంబర్స్, 8 మెంబర్స్ టీమ్ వస్తారు. దాంతోపాటు మీ ఐడి $500లోకి అప్గ్రేడ్ అయి ఉండాలి సెల్ఫ్, అప్పుడు మీరు L2 అవుతారు. దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే మీ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ మీద మీకు ఇక్కడ నుంచి 2.1% నుండి 2.5% వరకు ట్రేడింగ్ బెనిఫిట్ వస్తుంది ప్రతిరోజు కూడా. జనరల్గా మీకు లెవెల్ 1లో ఏమవుతుంది, 1.8% వస్తుంది లెవెల్ 1లో కదా. కానీ ఇక్కడ లెవెల్ 2లోకి ఎప్పుడైతే మీరు క్వాలిఫై అయ్యారో 2.1% నుంచి 2.5% వరకు మీ సెల్ఫ్ బెనిఫిట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం లెవెల్ కమిషన్ కూడా వస్తుంది. సో దాంతోపాటు మీరు $500 నుండి మినిమము $2,000 వరకు కూడా మీ ఇన్వెస్ట్మెంట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు.
ఎవరైనా డైరెక్ట్గా నేను ఒక 5 lakhs పెడతాను, 10 lakhs పెడతాను అంటే ఇక్కడ యాక్సెస్ లేదు. ఎవరైతే లెవెల్ 2కి క్వాలిఫై అవుతారో వాళ్ళకు మాత్రం $2,000 వరకు ఇక్కడ యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. అదే మీరు లెవెల్ 3కి క్వాలిఫై అవ్వాలి అంటే మీకు ఇక్కడ 26 మెంబర్స్ టీమ్తో పాటు మీ సెల్ఫ్ ఐడి 2000లో ఉండాలి. అంటే ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే అప్పుడు మీ సెల్ఫ్ కమిషను 2.6% నుండి 3.1% వరకు డైలీ వస్తుంది అనమాట. అంటే మీ సెల్ఫ్ కమిషన్ కూడా పెరుగుతుంది, సెల్ఫ్ ప్రాఫిట్ కూడా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీకు టీం మీద కూడా కమిషన్ పెరుగుతుంది. దీంతోపాటు మీ ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు $2,000 నుండి $5,000 వరకు కూడా ఇంక్రీజ్ చేసుకోవడానికి యాక్సెస్ ఉంటుంది. యువర్ చాయిస్ అనమాట. సో అలాగే ఎప్పుడైతే మీరు లెవెల్ 4కి ఎంటర్ అవుతారో అంటే మీ టీము 75 మెంబర్స్ అయ్యి మీ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ $5,000లో ఉంటుందో అప్పుడు మీరు లెవెల్ 4కి ఎంటర్ అవుతారు. లెవెల్ 4లో మీకు మీ లెవెల్ కమిషన్ పెరగడంతో పాటు మీ సెల్ఫ్ కమిషన్ 3.1% నుండి 3.6% వరకు డైలీ వస్తుంది అనమాట. దీంతోపాటు మీరు $5,000 నుండి $10,000 వరకు కూడా మీ యొక్క సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఆల్మోస్ట్ లెవెల్ 5, లెవెల్ 6, లెవెల్ 7, లెవెల్ 8 కేటగిరీస్ మాత్రం వరకు ఉన్నాయన్నమాట. సో ఇది మనకి ఇక్కడ లెవెల్ ఇన్కమ్లో ఉన్నటువంటి బెనిఫిట్. మనం ఒక్కొక్క ర్యాంకు అంటే ఒక్కొక్క లెవెల్ మనం మారుతూ ఉంటే మన పర్సంటేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా 4th ఇన్కమ్ వచ్చేసి మీకు శాలరీ, ర్యాంక్ ఇన్కమ్ అంటారు. సో ఇక్కడ మీకు స్టార్ వన్ కనుక అయితే మీకు ప్రతి నెల $240 కంపెనీ ఎవ్రీ మంత్ ప్రొవైడ్ చేస్తుంది. దీనికి క్రైటీరియా ఏంటి అంటే మీరు డైరెక్ట్గా 15 మెంబర్స్ని చేసి ఉండాలి. అదేవిధంగా మీ B అండ్ C లెవెల్లో కలిపి 60 మెంబర్స్ అవ్వాలి. అంటే టోటల్గా 75 మెంబర్స్ టీమ్ కంప్లీట్ అయితే మీ యొక్క ర్యాంకు 1 స్టార్కి వస్తుంది. అప్పుడు మీకు ప్రతి నెల $240 వస్తాయి అన్నమాట. అలా మీకు 2 స్టారు, 3 స్టారు, 4 స్టార్ అని చెప్పేసి మీకు డిఫరెంట్ ర్యాంకులు ఉన్నాయి. ఫర్ సపోజ్ నెక్స్ట్ ర్యాంక్ మీరు వెళ్ళాలి అంటే 2 స్టార్ అవ్వాలి అంటే 25 డైరెక్ట్ రిఫరల్స్ ఉండాలి. అదేవిధంగా టీము 150 మెంబర్స్ టీమ్ ఉండాలి. అప్పుడు మీకు లెవెల్ ర్యాంక్ 2 వస్తుంది. ర్యాంక్ 2లో $350 ఎవ్రీడే వస్తాయి అన్నమాట. అదే మీరు ర్యాంక్ 3కి వెళ్ళాలి అంటే మీ డైరెక్ట్గా 30 మెంబర్స్ ఉండాలి. టీంలో 500 మెంబర్స్ ఉండాలి. టీంలో అంటే మీకు B అండ్ C లెవెల్లో ఓన్లీ. ఆ కిందకి వెళ్ళే టీం మీకు క్యాలిక్యులేట్ అవ్వదు. ఇది ఏ లెవెల్, ఇది B అండ్ C లెవెల్. అప్పుడు మీకు ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిరోజు మీకు ఆల్మోస్ట్ ప్రతి నెల $500 శాలరీ లాగా వస్తుంది. అదే మీరు ర్యాంక్ 4 స్టార్లోకి వెళ్ళారనుకోండి, 4 స్టార్లోకి వెళ్ళాలి అంటే డైరెక్ట్గా 50 మెంబర్స్ ఉండాలి. అదేవిధంగా B అండ్ C లెవెల్లో 1000 మెంబర్స్ టీం ఉండాలి. అప్పుడు మీకు ప్రతి నెల $1,000 శాలరీ అనేది జనరేట్ అవుతుందన్నమాట. సో ఇలా మీకు ఫైనల్గా 5 స్టారు, 6 స్టారు వరకు మీకు ర్యాంక్స్ ఉన్నాయి. అలా $2,500 వరకు కూడా మీకు ఇక్కడ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది మనకి కంప్లీట్గా ఈ NFT ప్లాన్ అనేది. సో ఇలా ఉంటుంది. ఇక్కడ సింపుల్ ఏంటంటే సింపుల్ స్ట్రాటజీ. ఇక్కడ మనం సక్సెస్ అవ్వాలి, త్వరగా ఎక్కువ ఇన్కంలోకి వెళ్ళాలి అంటే సో స్మాల్ ఇన్వెస్ట్మెంట్ అంటే $100 అనేది ఇక్కడ మనం రిస్క్ అనుకుంటే రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఎక్కడైనా రిస్క్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఈ కంపెనీ 2021 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 3 years నుంచి కంపెనీ చాలా సక్సెస్ఫుల్గా వరల్డ్ వైడ్గా ఎక్స్పాండ్ అవుతూ వెళ్తుంది. సో కాబట్టి ఇదేదో ఈరోజు వచ్చింది కాబట్టి ఇంకో వారం రోజులు ఉండిపోతుంది, నెల రోజులు ఉండిపోతుంది అనుకోవడానికి లేదు. ఇక్కడ అంతా కూడా ఒక సిస్టమేటిక్గా ఉంది కాబట్టి మీరు దీన్ని బిలీవ్ చేయొచ్చు. ఒక 1-2 years 3 years లాంగ్ టర్మ్లో కూడా దీన్ని మనం వర్క్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు అనమాట. అయితే సో ఏదైనా కంపెనీ మనది కాదు కాబట్టి సో ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ కూడా మనం అబ్జర్వ్ చేసుకొని ఎంటర్ అవ్వాలి. సో యాజ్ ఎ లీడర్ నేను ఇక్కడ $100 నేను రిస్క్ తీసుకున్నాను. సో $100తోనే నేను వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో $100 మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే 45 days మన రిస్క్ అనుకుందాం. 45 days నేను ఏ వర్క్ చేయకపోయినా 45 days నా రిస్క్ టైము. ఈ 45 daysలో ఆల్మోస్ట్ $200 అవుతుంది. నా $100 నేను తీసేసుకున్నాను. రిమైనింగ్ $100తో నేను వ్యాలెట్ కంటిన్యూ చేస్తున్నాను. అదే కనుక వర్క్ చేసుకోగలిగితే
ఒక 5 రిఫరల్స్ కనుక మనం ప్రొవైడ్ చేసామనుకోండి, 5 ఇంటూ $20, ఆల్మోస్ట్ మన $100 ఇమ్మీడియట్గా మనకి వచ్చేస్తుంది. నెక్స్ట్ మన ఏదైతే క్యాపిటల్ ఉందో అది మీరు ఫ్రీగా లాంగ్ టర్మ్కి మీరు వదిలేయచ్చు. ఇది ప్రాసెస్ అండి. ఒకవేళ మీరు టీమ్ని అచీవ్ చేయాలి, త్వరగా ర్యాంక్స్కి వెళ్ళాలి అంటే డైరెక్ట్గా 15 డైరెక్ట్ రిఫరల్స్ ప్లాన్ చేయండి. 15 డైరెక్ట్ రిఫరల్స్ ప్లాన్ చేయండి. సో ఆల్మోస్ట్ మీకు 15 ఇంటూ $20, $300 మీకు కమిషన్ వస్తుంది. అలాగే మీరు ఒక $100 ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో టోటల్గా మీకు ఇక్కడ $400 అవుతుంది మీ వ్యాలెట్. ఈ 15 డైరెక్ట్ రిఫరల్స్ మీరు 1 మంత్ టార్గెట్ పెట్టుకున్నారు అంటే ఈ 1 మంత్లో మీకు ట్రేడింగ్ జరుగుతూ మీ వ్యాలెట్ ఆల్మోస్ట్ $500కి క్రాస్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు అడ్వాంటేజ్ ఏంటంటే 1 మంత్ మీరు ఈ టార్గెట్ పెట్టుకొని చేసుకుంటే 15 డైరెక్ట్ రిఫరల్స్ కొడితే మీకు $300 రిఫరల్ కమిషను ప్లస్ మీకు ట్రేడింగ్ కమిషన్ అంతా కలుపుకొని $500 క్రాస్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ మీ సెల్ఫ్ $500 క్రాస్ అవుతుంది. కాబట్టి ఈ 15 మెంబర్స్లోంచి ఎవరైనా కానీ రెఫర్ చేసి మీకు బి అండ్ సి లెవెల్లో ఒక 5 మెంబర్స్ వచ్చారనుకోండి, ఆటోమేటిక్గా మీరు లెవెల్ 2కి వెళ్ళిపోతారు. లెవెల్ 2కి వెళ్ళడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ నుంచి మీ సెల్ఫ్ వ్యాలెట్ మీద 2.1% నుండి 2.5% వరకు డైలీ వస్తుంది. అట్ ద సేమ్ టైం మీ టీమ్ కమిషన్స్ 12%, 5%, 2% టీమ్ కమిషన్ కూడా వస్తుంది. అంటే అప్పుడు అవి డైలీ మీరు ఆల్మోస్ట్ ఈ టార్గెట్ కనుక మీరు ఒక గోల్గా పెట్టుకొని మీరు ముందుకెళ్తే నా లెక్క ప్రకారం డైలీ మీరు ఈజీగా ఒక $30 ఇన్కంలోకి వెళ్ళిపోతారండి. అంటే ఆల్మోస్ట్ మంత్లీ ఒక 1 lakh ఇన్కమ్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక 1 మంత్ 30 days మీరు టార్గెట్ పెట్టుకొని 15 డైరెక్ట్ రిఫరల్స్ మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఆల్మోస్ట్ మీరు 1 lakh ఇన్కంలోకి వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే ఇక్కడ మీకు సెల్ఫ్ ఇన్కమే ఆల్మోస్ట్ ఒక $10-15 పైన వస్తుంటాయి. ప్లస్ టీమ్ కమిషన్స్, టీమ్ బిల్డ్ చేశారు కాబట్టి ఈ టీమ్ అనేది ఎప్పుడు అక్కడ తాగిపోదు, పెరుగుతూ ఉంటుంది. ఇందులో ఒక 5 మెంబర్స్ ఈ ఫార్ములాని ఫాలో అయినా మీరు ఆల్మోస్ట్ $30 ఇన్కంలోకి వెళ్ళిపోతారు డైలీ. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. సో ఇక్కడ కండిషన్స్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ చెప్పున్నాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఒక మొబైల్ ఐపీకి ఒక మొబైల్కి ఒకటే అకౌంట్ క్రియేట్ అవుతుంది. సో మల్టిపుల్ అకౌంట్స్ చేయడానికి లేదు. అలాగే ఒక ఇన్వెస్టర్ అనే పర్సను $100 నుండి $1000 వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయగలుగుతారు. అంతకు మించి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి యాక్సెస్ లేదు, ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్కి ఛాన్స్ లేదనమాట. ఎవరైనా సిస్టమ్ ఏదైతే సిస్టమ్ ఉందో ఈ సిస్టమ్ ప్రకారం వర్క్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఇన్కమ్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, ఇది కంప్లీట్గా ఎన్ఎఫ్టీ ప్లాన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీకు మరిన్ని వీడియోస్ మీకు నేను చేసి పెడుతూ ఉంటాను. సో అలా మీకు నా వీడియోస్ అన్ని రీచ్ అవ్వాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఈ ట్రేడ్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా నేను మీకు వీడియోస్ పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.